దివ్యనామ స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈరోజు ఒక కార్యక్రమం ప్రత్యేకమైనది. మహారాష్ట్రలో ఉన్న కేఫా గారు మనతో లైవ్లో ఉన్నారు. ముందుగా ఆయన్ని ఆహ్వానించి మనం ముందుకెళ్దాం. సబ్కో ప్రణామ్, జై మసేకి బ్రదర్, వందనాలు. అలాగే బ్రదర్ అనిల్ కుమార్ గారిని కూడా ఆహ్వానిద్దాం. బ్రదర్ వందనాలు. గుడ్ ఈవినింగ్ సార్. వందనాలు. బాగున్నాను సార్. మనం వీడియో స్టార్ట్ చేయాలి. జనాలు అందరూ వెయిట్ చేస్తున్నారు. చాలా రోజులు గ్యాప్ ఇచ్చేస్తాము. మనతరం కూడా చాలా రోజుల నుంచి వీడియోలు చేయలేదు. మళ్ళీ ఈ వీడియోతోనే మనం మొదలు పెడుతున్నాము. మళ్ళీ మనం అనేకమైన వీడియోస్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య బాగా చాలా వీడియోస్ వైరల్ అవుతున్నాయి. సో ఈరోజు హిందీ వర్షన్ కనుక మహారాష్ట్ర వాళ్ళు కూడా కొన్ని సంగతులు వినాలని మనం ఇలా ముందుకు రావడం జరిగింది. బ్రదర్ కేఫా గారికి నా ప్రత్యేకమైన వందనాలు. ప్రణామ్ కేఫా గారు. జీ జీ నమస్తే. జై మసీకి. రైట్. ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడతాను, మీరు ట్రాన్స్లేట్ చేయండి. కొన్ని విషయాలు మనం కొన్ని గ్రంథాలు చూపించి మనం మాట్లాడుకుందాం. రీసెంట్ గా కేఫా గారు నేను కూడా ఒక వీడియో చేయడం జరిగింది. सो हम इससे पहले भी हमने एक वीडियो बनाया था थोड़ा सा समय पहले. हम कुछ ग्रंथों को देखकर हम कुछ विषय के विषय में बात करने वाले हैं आज के दिन. ముఖ్యంగా హిందూ వాంగ్మయంలో నుంచి ఒక గ్రంథాన్ని మీకు చూపించాలి అనుకుంటున్నాము. सो हम सबसे पहले एक किताब को या ग्रंथ को हम दिखाएंगे जो हिंदू धर्मशास्त्र के अनुसार है. यस, मनुस्मृति. इस किताब का नाम हम सबको पता है, मनुस्मृति इस किताब का नाम है. ఏంటి మనుస్మృతి? ఈ మనుస్మృతిలో అసలు ఏముంది? एक्चुअली इस मनुस्मृति में क्या है और इसमें किस प्रकार से लिखा हुआ है उसके बारे में हम जानेंगे. ఎన్నో వివాదాలకి కారణమైన పుస్తకం మనుస్మృతి. और बहुत सारे विवादों के लिए जाना जाता है ये किताब. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ పుస్తకం మీద ఎన్నో వ్యాఖ్యానాలు చేశారు. और डॉक्टर साहब जो है भीमराव अंबेडकर जी जो है उन्होंने बहुत सारी बातें इसके विषय में कही है. డిసెంబర్ 25 ని దీన్ని అందరి ముందు తగలబెట్టారు కూడా, ఎందుకంటే ఇందులో అసమానతలు ఉన్నాయి అని చెప్పి. और दिसंबर 25 के तारीख में बी.आर. अम्बेडकर साहब ने इसे जलाया भी है और कहा कि बहुत सारी ऐसी बातें हैं जो मनुष्य के लिए ठीक नहीं है. మన భారతదేశం బానిసత్వంలోకి వెళ్ళిపోవడానికి గల కారణం మనుస్మృతి. और हमारा भारत देश गुलामी में जाने का मुख्य कारण ये मनुस्मृति किताब है. మనుషుల మధ్య వ్యత్యాసము, మనుషుల మధ్య తేడాలు మనకి ఈ గ్రంథంలో కనబడతాయి. और मनुष्य के बीच में दूरियां भी दिखती है, मनुष्य के बीच में भेदभाव भी हमको इस किताब में दिखाई देता है. నేను PDF ఇందులో విషయాలు చూపిస్తూ బ్రదర్ అనిల్ గారు చదువుతారు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. So हमारे बीच में अनिल सर जी है, वो PDF फाइल जो हमारे पास है उसको वो पढ़ेंगे और उसका विवरण जो है वो जान को असर देंगे. మనుస్మృతి ఇందులో 4 వర్ణాల కోసం, అనగా కులాల కోసం, క్యాస్ట్ సిస్టమ్ కోసం రాయబడింది. मनुस्मृति में इस किताब में कुल के विषय में या मनुष्य के 4 वर्णों के विषय में इसमें लिखा हुआ है. ముఖ్యంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే ఒక 4 వర్గాలు.
ఎక్కడి నుంచి కాల్ వస్తుందండి, జస్ట్ కట్ ద కాల్. और इसमें हमको ओके 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 सो इसमें हमको 4 कुल के विषय में हमको दिखाई देता है. पहला है ब्राह्मण, फिर क्षत्रिय, फिर वैश्य, और चौथा शूद्र के विषय में. అయితే మనకి బయట ప్రపంచంలో చాలా కులాలు ఉన్నాయి, చాలా ఉపకులాలు మనకు కనబడతాయి. ఇవి ఎలాగొచ్చాయి అనేది ప్రశ్న. హలో హలో బ్రదర్, ఇందాక కాల్ వచ్చింది కదా, అయితే ఇందాక కేఫా గారికి కాల్ వచ్చింది కాబట్టి అది కట్ అయినట్టుంది. మీరు చెప్పండి సార్, మీరు ఇందాక లైన్ ఏం చెప్పారో అది రిపీట్ చేయండి. ఏమీ కాదు, మనుస్మృతిలో 4 కులాలు మనకు కనబడుతున్నాయి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. मनुस्मृति में 4 वर्णों का, मनुस्मृति जो किताब है इसमें 4 वर्णों का जिक्र किया हुआ है. जिक्र हुआ है. मनुस्मृति में 4 वर्णों का जिक्र हुआ है, ब्राह्मण, वैश्य और क्षत्रिय और शूद्र के बारे में लिखा हुआ है. और शूद्र ఉపకులాలు ఎలాగొచ్చాయి అనేది ప్రశ్న. और बहुत सारे उसके अलावा भी जो कुल है, उपकुल जो बोलते हैं, बाकी कुल जो है वो कहां से आए हैं, అది కూడా ఈరోజు తెలుసుకుందాం. तो उसके बारे में भी हम जानकारी लेंगे. ఓకే, మొట్టమొదటిగా కులాలి వారిగా పుట్టిన వారిలో అసమానత ఒకటి కనబడింది నాకు, అదేంటో చూద్దాం. तो कुलों में एक असमानता मुझे दिखाई दिया है, उसके बारे में हम जानकारी लेंगे. Chapter 2 31-32 वर्सेस श्लोक. Chapter 2 दूसरा चैप्टर मनुस्मृति में अध्याय 2 का 31 और 32 वचन को हम देखते हैं. मनुस्मृति अध्याय 2. Let a Brahmana's name denote something auspicious, the Kshatriyas be connected with power and the Vaishyas with wealth, but Shudras express something contemptible. దీని అర్థం ఏంటంటే పేర్లు పెట్టేటప్పుడు కేఫా సార్ యూ ట్రాన్స్లేట్ చేయండి. ओके. सो नाम लगाते समय इसमें 4 वर्णों के बारे में जब बात करता है, చిన్నపిల్లలు పుట్టినప్పుడు వర్ణానికి అనుగుణంగా పేర్లు ఎలా పెట్టాలి అనే వివరణ ఈ 2 శ్లోకాల్లో ఉంది. सो इस 2 जो श्लोक है जो हमने से पढ़ा है, उसमें नाम किस रीति से लगाना चाहिए, किस कुल के लिए कैसे नाम लगाना चाहिए, उसके विषय में लिखा हुआ है. బ్రాహ్మణుల పేర్లు అన్ని కూడా సమృద్ధిని సూచించే విధంగా ఉండాలి, లేదా సంతోషాన్ని. ब्राह्मण का जब जो कोई नाम लगाता है वो आनंददायक सूची वाला नाम होना चाहिए या अच्छा उसमें दिखना चाहिए. క్షత్రియుల పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ పేర్లు ఒక శక్తికి లేదా పవర్ కి, గొప్పతనానికి ప్రతీకగా ఉండాలి వాళ్ళ పేర్లు. और जब वो क्षत्रिय का नाम लगाते हैं, ताकत के लिए, प्रतिष्ठा के लिए उनका नाम लगाया जाता है. और ఈ వైశ్యులకు పిల్లలు పుడితే వాళ్ళ పేర్లు డబ్బుకి లేదా హోదాకి లేదా ఈ వెల్త్ అంటే ఈ సిరి సంపదలకి ఆపాదించి ఉండాలి. और वैश्य का जब बच्चे के नाम लगाते हैं वो धन के सूचक उनका नाम होना चाहिए, धन के संबंध में या ऐश्वर्य के संबंध में उनके नाम होना चाहिए, यहाँ पे हमें दिखाई देता है. కానీ శూద్రులకు పిల్లలు పుడితే మాత్రం వాళ్ళకి జుగుప్సాకరమైన పేర్లు పెట్టాలి అనేది ఈ శ్లోకాల అర్థం. और यहाँ पे इस श्लोक का अर्थ जो है, शूद्र का जब बच्चे पैदा होते हैं वो नीच या दास के स्वरूप में उनका नाम लगाना चाहिए, ऐसा हमको यहाँ दिखता है. ఇక్కడ మనం అర్థం చేసుకోండి, అనిల్ గారు ఇప్పుడు చదివారు, 4 వర్ణాలు ఉన్నప్పుడు, 4 మనుషులు అయినప్పుడు
నలుగురికి ఒకేలాంటి పేర్లు పెట్టవచ్చు, మంచి పేర్లు పెట్టండి అని లేదండి గ్రంథంలో. ఎలా ఉందంటే ఒకరికేమో మంచి పేరట, ముగ్గురికేమో మంచి పేరట, ఒకరికేమో చెడ్డ పేరట, నీచమైన పేరట. ఇదెక్కడ న్యాయం అండి అసలు? ఒకసారి ఆలోచించండి. तो यहाँ पर एक बार सोच कर देखें कि 4 वर्ण के लोग हैं, चारों के नाम बहुत ही अच्छे होने चाहिए, बच्चे हैं, मानसिक उनका नाम के कारण उनके ऊपर प्रभाव पड़ता है, तो चारों वर्णों के बच्चों के नाम अच्छे रीति से होना चाहिए. तब सोचने वाली बात यह है कि कुछों को अच्छा नाम दिया जा रहा है और कुछों को दास या गुलाम या नीच का नाम दिया जा रहा है. ये हमें समाज को सोचने की जरूरत है. ఎస్, ఇంకొంచెం ముందుకెళ్దామండి, చాప్టర్ 8 మనం చూస్తే కనుక ఇక్కడ కొన్ని ఒక నిమిషం చాప్టర్ 8 మనం చూసినట్లయితే ఇక్కడ శిక్షలు అంటే పనిష్మెంట్స్, తప్పులు చేసినప్పుడు ఎటువంటి పనిష్మెంట్స్ అనేవి ఈ వర్ణాల వారికి, ఏ వర్ణం వారికి ఎటువంటి పనిష్మెంట్ అనేది ఇవ్వాలి అనేది ఒకటి చూద్దామండి. और यहाँ पे 8वें अध्याय में हम इस बात को हम देखेंगे कि अगर कोई गुनाह करता है या कोई गलती करता है तो उसे किस तरीके से सजा मिलेगी, उस सजा के विषय में यहाँ पर लिखा हुआ है. उसकी पनिशमेंट या सजा किस रीति से होगी. అనిల్ గారు, ఇది మనుస్మృతిలోని 8వ అధ్యాయంలోని 270వ శ్లోకానికి తాత్పర్యం కనపడుతుంది. सो मनुस्मृति उसका 8वां अध्याय 270 में उसका विवरण यहाँ पर लिखा हुआ है. సో ఈ శ్లోకానికి మీనింగ్ ఏమని రాస్తుందంటే, ఆ వన్స్ బోర్న్ మ్యాన్ అని అంటే ద్విజుడు కాదు, ఒకసారి పుట్టినవాడే, అంటే శూద్రుడు. హూ ఇన్సల్ట్స్ ఆర్ ట్వైస్ బోర్న్ అంటే ద్విజులని ఎవరినైనా నోటి ద్వారా అవమానిస్తే, విత్ గ్రాస్ ఇన్వెక్టివ్, బూతులు వగేరేదన్నా మాట్లాడితే, షెల్ హ్యావ్ హిజ్ టంగ్ కట్ అవుట్ అంటే నాలుకను కట్ చేయాలి. ఎందుకంటే ఫర్ హీ ఈజ్ ఆఫ్ లో ఆరిజిన్, తక్కువ కులం నుండి పుట్టినవాడు కాబట్టి, తక్కువ జాతి వాడు కాబట్టి అతని నాలుకని కోసేయాలి అని మనుస్మృతి చెప్తుంది. सो यहाँ पर इस प्रकार से लिखा हुआ है कि अगर वो द्विज को यानी ब्राह्मण को, अगर नीच यानी जो शूद्र है वो यदि अगर गलत या अपशब्द उसको बोलता है तो उसकी जबान जो है वो काटी जानी चाहिए. तो जो ऊपर में जो लोग हैं उनके विषय में अगर कोई बुरा भला कहता है, गालियां देता है या उनको अपशब्द बोलता है तो उस समय उसकी जबान काटी जाएगी, जो शूद्र है उसकी करके वो लिखा हुआ है. और తర్వాత నెక్స్ట్ శ్లోకంలో 271లో ఇలా ఉంటుంది. ఇఫ్ హీ మెన్షన్స్ ద నేమ్ అండ్ క్యాస్ట్ ఆఫ్ ద ట్వైస్ బోర్న్ విత్ కంటిన్యూలీ అండ్ ఐరన్ మెయిల్ 10 fingers long shall be thrusted red hot into his mouth. అంటే దీని అర్థం ఏంటంటే, ఎవరైనా ఒక శూద్రుడు ఇతర కులాల వారి కులం పేరు తీసుకొని ఒకవేళ ఏదైనా అవమానిస్తే 10 అంగుళాల పొడవు కలిగిన ఒక ఇనుప రాడ్ లాంటిది ఏదైతే ఉంటుందో దాన్ని వేడి చేసి అతని నోట్లో పెట్టాలి. तो यहाँ पर इस प्रकार से लिखा है, अगर कोई ऊंचे जात वालों को यदि कोई अपशब्द कहता है शूद्र नीचे जाति वाला, तो उसको 10 इंच का जो कील या रॉड जो है वो गर्म करके उसके मुंह में डाला जाना चाहिए. ये उनका पनिशमेंट होगा, सजा होगी उनकी. 272లో और ये अभी हमने 71 देखा, अभी 72 हम देखेंगे. 272. ఇఫ్ హీ అరోగెంట్లీ టీచర్స్ బ్రాహ్మణాస్ దేర్ డ్యూటీ, ఒకవేళ శూద్రుడు గాని బ్రాహ్మణులకి వాళ్ళ విధి ఏంటి అని నేర్పించాలని చూస్తే, ద కింగ్ షెల్ కాజ్ హాట్ ఆయిల్ టు బి poured into his mouth and into his ears. అంటే వేడి నూనెను సలసలా కాగుతున్న నూనెను బ్రాహ్మణుడికి తన విధులను నేర్పించిన కారణాన అతని నోట్లో మరియు చెవుల్లో పోయాలి. శూద్రుల నోట్లో లేదా శూద్రుల చెవుల్లో రాజు ద్వారా పోయించాలి అనేది శాసనం. और यहाँ पर राजा के द्वारा गरम तेल जो है उनके मुंह में और कान में डाला जाएगा, ऐसा एक पनिशमेंट है, सजा है. वो सजा इसलिए दिया जाएगा यदि वो किसी ब्राह्मण को उसकी विधि या इस प्रकार से करना है, इस विधि को करके वो सिखाता है, तो उस वजह से शूद्र को राजा के द्वारा दिए जाने वाली ये सजा होती है. 273లో మనం చూస్తాం, హీ హూ
he who through arrogance makes false statement regarding the learning of a caste fellow, his country, his caste, jati, or his rights which his body was sanctified shall be compelled to pay fine of 200 panas. అంటే ఏదైనా తప్పు చేసినా లేకపోతే ఏదైనా చేయరాని తప్పు ఏదైనా చేసినా మరి డబ్బు రూపంలో మాత్రం చాలా ఎక్కువగా జరిమానా కట్టవలసి ఉంటుంది 200 పణాల దాకా. और यहाँ पर 273 में इस प्रकार से लिखा है, कुछ ऐसा काम वो करता है जिसका हर्जाना उसको भरना है, तो 200 से ज्यादा उसको कुछ कॉइन या कुछ उसके हर्जाना भरना पड़ता है, और यहाँ पर उसके बारे में लिखा हुआ है. ఓకే సార్, జాన్ సార్ ఇంకా ముందుకెళ్ళిపోండి. ఇంకొంచెం ముందుకు వెళ్దామండి. దీని తర్వాత ఇక్కడ చూడండి కొంచెం ఇక్కడ చూడండి, ఇక్కడ 277 చూద్దాం. 277లో 277 को हम देखते हैं. A Vaishya and a Shudra must be punished exactly in the same manner according to their respective castes. अगर वैश्य हो या शूद्र हो, వైశ్యులైనా శూద్రులైనా వీరిద్దరిని కూడా వీళ్ళకి ఏవైతే నియమించి ఉన్నాయో శిక్షలు, ఆ శిక్షలకి అనుగుణంగా వాళ్ళని శిక్షించాలి. బట్ ద టంగ్ ఆఫ్ శూద్ర షెల్ నాట్ బి కట్ అవుట్, దట్ ఈస్ ద డిసిషన్. అంటే తక్కువ తప్పులు చేస్తే, అంటే బ్రాహ్మణులని కించపరచడం వగేరా ఇలాంటివి కాకుండా ఏదైనా చిన్న తప్పులు చేస్తే పనిష్మెంట్స్ చాలా కఠినంగా ఉంటాయి, కానీ నాలుకను మాత్రం కట్ చేయకూడదు అంటున్నారు. సో ఇలా మనం చూసినట్లయితే చాలా విషయాలు మనుస్మృతిలో మనకు కనబడుతున్నాయి. ఇంకొంచెం మనం ముందుకెళ్ళి చూద్దామండి. ఎంతవరకు చెప్పనివ్వండి, దాంట్లో మళ్ళీ నేను చెప్తాను. यहाँ पे हमको इस बात को दिखाई देता है कि अगर कोई गलती करता है तो ऊपर के जो वर्ण है उन्हें बहुत ही कम सजा मिलती है, लेकिन नीचे जो है उनको बहुत भारी सजा मिलती है. हमको दिखाई देता है कि जबान काटना, लोहा उनके इसमें डाल देना, तेल डाल देना, ऐसी भारी सजा शूद्रों के लिए दिखाई देती है, लेकिन ऊपर के वर्णों के लिए हल्का फुल्का ही हमको सजा हमको दिखाई देता है. ఇంకా శూద్రులని పురస్కరించుకొని లేదా శూద్రుల విషయంలో 280వ శ్లోక తాత్పర్యంలో ఏముందంటే, హీ హూ రైజెస్ హిస్ హ్యాండ్ ఆర్ స్టిక్, చేయెత్తినా కర్రనెత్తినా ఎవరు శూద్రులు, షెల్ హ్యావ్ హిస్ హ్యాండ్ కట్ ఆఫ్, అతని చేతిని కట్ చేయాలి. హీ హూ ఇన్ యాంగర్ కిక్స్ విత్ హిస్ ఫుట్, కాలుతోటి తంతే కాళ్ళని కోసేయాలి అని ఇక్కడ మనకు కనపడుతుంది. अभी हम यहाँ पर 280 में हम देखते हैं, यहाँ पर क्या है, यदि अगर वो शूद्र लकड़ी से मारे या फिर पैर से मारे तो उसका, अगर वो हाथ भी उठाता है तो उसके हाथ काटे जाएंगे, पैर भी उठाता है तो उसका पैर काटा जाएगा. और शूद्र के लिए इस प्रकार की सजा यहाँ पर लिखा है 280 में. 221వ ఇందులో సార్ ఎన్నో అధ్యాయం సార్? 8వ అధ్యాయమేనా? 8వ అధ్యాయం 281 చదవండి, చాలా ఇంపార్టెంట్ అది. 8వ అధ్యాయము 281వ శ్లోక తాత్పర్యంలో, ఆ లో కాస్ట్ మ్యాన్ హూ ట్రైస్ టు ప్లేస్ హిమ్సెల్ఫ్ ఆన్ ద సేమ్ సీట్ విత్ ద మ్యాన్ ఆఫ్ హై కాస్ట్, అంటే తక్కువ జాతి వాడు, తక్కువ కులం వాడు పెద్ద కులం వాడితో పాటు సేమ్ కుర్చీలో గాని సేమ్ బెంచ్ లో గాని కూర్చునుంటే షెల్ బి బ్రాండెడ్ ఆన్ హిస్ హిప్ అండ్ బి బానిష్డ్, ఆర్ కింగ్ షెల్ కాజ్ హిస్ బటక్స్ టు బి గ్యాష్డ్, అతని పిరుదులను కోసేయాలి. तो यहाँ पर जो पनिशमेंट लिखा है कि यदि अगर कोई ऊंची जाति के साथ कोई निचली जाति वाला बैठता है तो उसके पिछवाड़े में उसको काटा जाएगा या तो उसको पनिशमेंट किया जाएगा, उसको उस रीति से मार कर उसे सजा दिया जाएगा करके लिखा हुआ है. ओके, out of next అంటే 282 లో out of if out of arrogance, हाँ 221 हमने 81 देखे थे, अभी हम 282 देख रहे हैं. Okay. If out of ignorance he spits on a superior, the king shall cause both his lips to be cut off. అగర్ కోయి ఇప్పుడు ఎవరైనా కోపంతో గాని లేకపోతే
ఇక అవతల వాళ్ళు చెప్పిన పని నచ్చక ఏదైనా ఊయటం లాంటిది ఊస్తే, భూమి మీద ఊయటం, మొహం మీద కాదు, ఊస్తే అతని పెదాలు 2 కట్ చేయాలి. ఇఫ్ హీ యూరిన్స్, అతని పీనస్ ని కట్ చేయాలి. ఇఫ్ హీ బ్రేక్స్ విండ్, అంటే ఒకవేళ అపాన వాయువుని గాని ఒకవేళ వదిలేస్తే, అపాన వాయువుని వదిలితే అతని అపాన ప్రదేశాన్ని కోయాలి. तो यहाँ पर सजा के विषय में 281 और 82 और 83 की हम बात कर रहे हैं. तो यहाँ पर लिखा है कि यदि कोई अगर ऊंची जाति वाले को देखकर थूकता भी है, जमीन पे थूकता है, मुंह पे नहीं, यहाँ ऐसे कुछ बातों को कहता है, तो थूकता भी है तो उसके होठों को काटा जाएगा. यदि अगर वो सॉरी ब्रदर, सेकंड क्या था? अगर वो पेशाब करता है అంటే ఒకవేళ అతను మూత్రం పోస్తే అతని పురుషాంగాన్ని కట్ చేయాలి. अगर वो पेशाब करता है तो उसका लिंग काटा जाएगा. यदि अगर वो पापता भी है तो भी उसको सजा मिलती है. तो इस प्रकार की सजाएं हमको 83 में हमको मिलेगा, 283 में लिखा हुआ है. मतलब केफा साहब यहाँ पे ये लिखा हुआ है कि अगर नीची जाति वाला अगर कोई ऊंची जाति वालों के सामने जाके अगर पादता भी है तो भी उसका पिछवाड़ा काटा जाएगा. पिछवाड़ा काटा जाएगा. अगर वो पादता भी है, पेशाब भी करता है, थूकता भी है, जिस हिस्से वो करेगा, यानी थूकेगा तो होठ, अगर पेशाब करेगा तो लिंग, अगर उसके पास अगर कोई पादता भी है तो उसका पिछवाड़ा काटा जाएगा. तीनों बातें लिखी हुई. ఇప్పుడు 10వ అధ్యాయంకి వెళ్ళిపోతానండి. ఇక్కడ నేను మామూలుగా చెప్పేస్తాను, చదవక్కర్లేదు. 10వ అధ్యాయంలో ఏముంటదంటేనండి, ఇక్కడ 4 వర్ణాల సంబంధించిన వివరణ ఉంటది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. బ్రాహ్మణులు టీచింగ్ చేయాలి, నేర్పించాలి. క్షత్రియులు యుద్ధాలు చేయాలి, వైశ్యులు బిజినెస్ చేయాలి, శూద్రులు పై ఉన్న ముగ్గురికి సేవలు చేయాలి. అయితే కిందన ఒక మాట ఉందండి, ఇక్కడ కిందన ఒక మాట ఉంది. 4వ వచనంలో 4వ వర్సెస్ లో 5th caste లేదు అన్నాడు. చూడండి, దేర్ ఇస్ నో ఫిఫ్త్ caste. यहाँ पे चार कुलों के विषय में लिखा हुआ है, उसके विषय में वर्णों के बारे में लिखा हुआ है. हम यहाँ पर देखते हैं कि ब्राह्मण क्या है, सिर्फ शिक्षा देगा, और क्षत्रिय जो है वो युद्ध वगैरह करेगा, और वैश्य जो है वो बिजनेस वगैरह करेगा, व्यापार करेगा. शूद्र जो है ऊपर के 3 वर्णों की सेवा करेगा. और नीचे में जो लिखा हुआ है उसके और हम ध्यान देंगे इस 10वें अध्याय में कि 5वां कोई भी वर्ण नहीं है, यानी सिर्फ सृष्टि के ऊपर सिर्फ 4 ही वर्ण है. यस, 4 ही वर्णी है అంటే 4 ఉన్నాయి. మరి మిగతా बाकी जो 5वां షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అండ్ ఎక్స్ట్రా క్యాస్ట్స్ ఎలా వచ్చాయి చూద్దాం. अभी जो हम आदिवासी अगर हम बोलते हैं, दलित है, या बहुत सारे ऐसी जो जातियां हैं, तो वो कहां से आई है उसके बारे में हम एक बार देखते हैं. ఇక్కడ చూడండి మనం కలిస్తే ఇక్కడ చూస్తే బ్రాహ్మణ స్త్రీ గాని బ్రాహ్మణ పురుషుడు శూద్ర స్త్రీని చేసుకున్న, అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, అంటే 4 వర్ణాల వారు, 3 వర్ణాల వారు, క్షమించండి, 3 వర్ణాల వారు శూద్రులు గాని ఎవరినైనా సరే పెళ్లి చేసుకుంటే వాళ్ళకు పుట్టిన పిల్లలు అతి శూద్రులు అవుతారు, వాళ్ళు నీచ జాతి అవుతారు అనేది మనుస్మృతి చెప్తుంది. अगर कोई ऊपर के वर्ण के लोग जो है वो शूद्र महिला से शादी करता है, उनके द्वारा जो बच्चे पैदा होता है वे शूद्र जाति यानी निचली जाति के वो गिने जाएंगे. यस, అంటే చండాల జాతి. यस చండాల జాతి. చూడండి, చండాల. बाकी जो जातियां है वो 10-12 में ये लिखा हुआ है कि जब वो ब्राह्मण, क्षत्रिय, वैश्य का वो पुरुष है ना, वो शूद्र का स्त्री का विवाह करेगा तो उस दोनों का बच्चा पैदा होगा ना, वो लोग चंडाला होता है करके एक रेफरेंस यहाँ पर है.
तो यहाँ पे क्या लिखा है रेफरेंस में, हम 12वें वचन में हम देखते हैं कि ब्राह्मण या क्षत्रिय या वैश्य यदि अगर शूद्र महिला से शादी करता है, उनके द्वारा जो बच्चे पैदा होते हैं उनको कोई कुल का नाम दिया गया, वर्ण का नाम, कुल का नाम दिया गया, उसके विषय में यहाँ पर लिखा हुआ है. మనం ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే మనకు हम किस रीति से ట్రైబ్స్, షెడ్యూల్ ట్రైబ్స్ కానివ్వండి, షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే అతి శూద్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా శంకర జాతిగా వచ్చారు అనేది మనుస్మృతి చెప్తుంది. अभी जो बाकी के जो जातियां हैं जिसको हम स्टेबल कास्ट बोलते हैं या फिर आदिवासी हम बोलते हैं या और कुछ जातियों को हम बोलते हैं, तो ये दलित जिसको हम बोलते हैं, ये कैसे आए हैं शेड्यूल कास्ट वगैरह, इसके विषय में यहाँ पर लिखा हुआ है. ఇకపోతే చివరిగా నేను చెప్పే దాంట్లోనే ముఖ్యమైన విషయాన్ని అనిల్ గారు చదువుతారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీనికోసం ఇది ఏమి కాదండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఇండియా పేద దేశంగా మారడానికి గల కారణం చూడండి ఒకసారి. अभी हम इस बात को हम इसलिए ध्यान से हम देख रहे हैं क्योंकि भारत देश जो है वो पिछले गुलामी हम बोले या निचले स्थान पर हम इसलिए गए हैं क्योंकि ये विषय हमको सीखना बहुत जरूरी है. ఎన్నో అధ్యాయం సార్ ఇది? 10వ అధ్యాయం అండి, 129 అండి. ఓకే, మనుస్మృతి 10वां अध्याय उसका 129. ఓకే, నో కలెక్షన్ ఆఫ్ వెల్త్ మస్ట్ బి మేడ్ బై అ శూద్ర. ఏ శూద్రుడికి కూడా ఆస్తులు ఉండడానికి వీలు లేదు. ఈవెన్ దో హీ బి ఏబుల్, ఒకవేళ అతనికి ఆస్తి సంపాదించుకునే ఆ నైపుణ్యత ఉన్నప్పటికీ, ఫర్ ఎ శూద్ర హూ హ్యాస్ అక్వైర్డ్ వెల్త్ గివ్స్ పెయిన్ టు బ్రాహ్మణస్. రాబోయే రోజుల్లో అతను సంపాదించుకున్న ఈ డబ్బులతో బ్రాహ్మణులకి ఏదైనా కీడు చేయవచ్చును. కాబట్టి శూద్రులకి ఎటువంటి ఆస్తులు అనేవి ఉండకూడదు అనేది మనుస్మృతి 10వ అధ్యాయము 129వ శ్లోక తాత్పర్యము. सो यहाँ पर 10वां अध्याय उसका 129 वचन में क्लियरली बहुत ही अच्छी रीति से लिखा हुआ है कि शूद्र के पास कोई भी धन संपत्ति नहीं रहना चाहिए, प्रॉपर्टी उसके पास नहीं रहना चाहिए. अगर ऐसा अगर रहता है तो बाकी बाद में वो ब्राह्मणों के विरोध में काम कर सकता है. इस वजह से उसके पास कोई भी ऐसी संपत्ति नहीं रहना चाहिए. అంటే ఆ బ్రాహ్మణులు ఏం చేస్తారంటే ఆ శూద్రుల దగ్గర నుంచి ఆస్తిని లాక్కుంటారండి, వాళ్ళ జీతం లాక్కుంటారు, వాళ్ళ ఆస్తులు లాక్కుంటారు. शेफा साहब इससे समझ में आ रहा है कि जितने भी हमारे देश में शूद्र है इनको जानबूझकर गरीब रखा गया है, गरीब किया गया है. जी 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 100%. पहले से भारत देश में, हाँ, एक तो शिक्षा उनके पास नहीं है, एक तो पढ़ाई उनके पास नहीं है, उनके पास किसी प्रकार की सुविधा उनके पास नहीं दिया गया ताकि वो कहीं ना कहीं वो बढ़ चढ़कर बड़े हो जाए और फिर उसके बाद में ब्राह्मणों के ऊपर वो लोग कुछ बोले या कुछ करे. इस वजह से पहले ही उनके पास शिक्षा और धन संपत्ति उनके पास से अलग किया गया है. ఎస్. సో ఇక్కడ కేఫా గారు చెప్తున్నది ఏంటంటే రాబోయే రోజుల్లో ఇలా బ్రాహ్మణులకి ఏదైనా ప్రాబ్లం వస్తుందనే కుయుక్తితో మరి వీరు ముందు నుంచే ఈ శూద్రులు అనే వారికి చదువులు చెప్పలేదు, లేదా ఆ ఆస్తులను సంపాదించుకునే ఆ ఫెసిలిటీ ఇవ్వలేదు. కాబట్టి మన వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా అర్రులు గార్చి అయ్యా అమ్మ అనుకుంటూ ఉంటూ ఉన్నారు. సో ఇది కేవలం బ్రాహ్మణ భావజాలం. సో ఇక్కడ నుంచి నా ప్రెజెంటేషన్ మొదలు పెడతాను. కేఫా సాబ్ मेरा प्रेजेंटेशन यहाँ से शुरू होगा. जी, और एक बात यहाँ पे कैसा है कि जो नाम है, नाम जो है, अगर हम नाम को हम देखते हैं तो नाम जो है मानसिक रीति से लोगों को गुलाम बनाता है. तो वहां से उनकी स्ट्रैटेजी चालू होती है. किसी को नाम अगर लगाते हैं शूद्रों का नाम, तो वो दास और गुलाम का ही नाम लगाते हैं. तो वहां से उनका स्वभाव बन जाता है कि चलो हम इसी में है, हम इसी में काम करेंगे. जी सर. जॉन साहब मेरा वाला खोलिएगा. ఆల్రెడీ తీసాను. नहीं, ये मेरा वाला नहीं है ना, ये विंडोज का है. నాకు మీరు పంపించారు. ऊपर తీసారా? थोड़ा सा ऊपर ले लो. మీరు ఓపెన్ చేస్తాను చూడండి.
ఇప్పుడు కనపడుతుందా సార్? వచ్చిందా? అంటే వచ్చింది కానీ ఇలా వస్తుంది చూడండి, మీది స్క్రీన్ మీద వస్తుంది. మీరు జస్ట్ వెయిట్ సార్. అప్పుడు నేను మాడుతుంటాను. అందుకే మనం గమనించాలి, ప్రేక్షకులందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇండియా ఇంత పేద దేశంగా మారిపోవడానికి, చాలా వెనకబడిపోవటానికి గల అసలైన కారణం ఏదో ఉందంటే అది క్యాస్ట్ సిస్టమ్ అండి. క్యాస్ట్ సిస్టమే లేకపోతే ఎప్పుడో ఇండియా సంపన్న దేశం అయిపోయేది. ఈ కేవలం బ్రాహ్మణులు చేసే ఈ ఐడియాలజీ, వాళ్ళ ఆస్తి ఉండకూడదు, వాళ్ళ చదువు ఉండకూడదు, వాళ్ళ అంతరానిగా ఉండాలి అని ఊరు బయటను పెట్టి, వాళ్ళ చండాలులు అని చెప్పి బయటను పెట్టి, వాళ్ళకి భోజనం కూడా ఇవ్వకుండా ఒక అడుక్కున్న వారిని చూసినట్టుగా వారిని చూడడం వలన ఇండియాలో ఇంతవరకు అభివృద్ధి అనేది లేదు అనేది భావం మనకు కనబడుతుందండి. सो यहाँ पे हमको क्या दिख रहा है कि शूद्रों करके, दलित करके उन्हें बाहर रखा गया, गांव के बाहर रखा गया, किसी में उनको आने नहीं दिया, पढ़ाई में हो गया या धन संपत्ति में उन्हें आने नहीं दिया गया। इस वजह से हमारा देश बहुत ही पीछे जा चुका है और गरीब देश हमारा देश हमको दिखाई देता है। और ब्राह्मणों की मानसिकता की वजह से ये सारी चीजें हो रही है। ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తానండి. రిజర్వేషన్లు ఇస్తారు అంటే దళిత్ కి రిజర్వేషన్ ఇస్తారు. రిజర్వేషన్ అయితే ఇచ్చారు కానీ జాబ్స్ చేస్తున్నప్పుడు కానీ చదువులు చదువుతున్నప్పుడు కానీ వాల్యూ ఇవ్వలేదు, వాళ్ళకి గౌరవం ఇవ్వలేదు సమాజం ఇంతవరకు. तो रिजर्वेशन तो हमको दिया गया है, लेकिन उनको जब वो नौकरियां करते हैं तो उनको उस प्रकार का आदर या सम्मान उनको नहीं मिला है। उसका बहुत बड़ा एग्जाम्पल अगर हम बात करें तो सर B.R. अम्बेडकर जी, उनसे बहुत बड़ा हमारा एग्जाम्पल है। उन्हें तो जॉब तो मिला था लेकिन उनको सम्मान, हाँ वही सम्मान उनको नहीं मिला, उन्हें पानी भी नहीं पीने देते थे जी। రిజర్వేషన్ ఇచ్చి ఏంటి లాభం అండి? అసలు రిజర్వేషన్ ఇచ్చి లాభం లేదు కదా. రిజర్వేషన్ ఒక పక్క ఓకే, కానీ విలువ ఇవ్వకపోతే ఇంకా రిజర్వేషన్ ఏంటి, ఎక్కడ మనకి న్యాయం జరుగుతున్నట్టు? बहुत सारे लोग क्या बोलते हैं कि ये तो लिखा हुआ है, ये तो पुराने जमाने का, अभी नहीं है करके लोग बोलते हैं। उनके लिए एक आंसर है कि लिखा हुआ जो है मनुस्मृति वो ब्रह्मा के मुख से निकला है, उसको कोई चेंज नहीं कर सकता। चेंज नहीं कर सकता है ना। पहले लोग क्या, आजकल क्या कहते हैं कि नहीं वो सब पहले था अभी नहीं है ना। बहुत सारे लोग बात करते हैं, सब लोग झूठ बोल रहे हैं। अभी भी चल रहा है, अभी भी चल रहा है गाँव में चल रहा है, अभी भी है, अभी भी है। वो भी देखेंगे, అది కూడా చూద్దాం. जी राइट. तो मैं स्टार्ट करूं सैफा साहब? जी सर जी రైట్. ఓకే, ఈ రోజు మనం చేస్తున్న ఈ లైవ్ కార్యక్రమం పేరు క్యాస్ట్ సిస్టమ్ అండ్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్, ది అన్టోల్డ్ స్టోరీ. हम आज जाति प्रथा और भेदभाव के विषय में हम आज कहानी या अनकही जो हमारी बातें हैं उसको हम देखने वाले हैं आज की लाइव स्ट्रीम में. సో ఈ రోజు మొట్టమొదటిగా మనం చూడాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అని కొన్ని విషయాలు ఉన్నాయి. అవి ఏంటంటే వర్ణ సిస్టమ్, ఈ వర్ణ వ్యవస్థ అనేది కేవలం ఈ బ్రాహ్మణ భావజాలంలో నుండి వచ్చినదే తప్ప అది ఇంకా వేరే నుంచి వచ్చింది కాదు. और ये वर्ण व्यवस्था जो है, हम आज सीख रहे हैं इस वर्ण व्यवस्था के बारे में, ये सिर्फ ब्राह्मणों के तरफ से ही आया है और कहीं से आया वाला नहीं है. ब्राह्मणों की विचारधारा से ब्राह्मणों की विचारधारा से आया है. लेकिन ये किसी भगवान से, ये దేవుడి నుంచి లేదా అట్లా వచ్చింది కాదు. तो ये किसी ईश्वर की वजह से ये नहीं आया है या ईश्वर ने इन्हें नहीं डाला है, ये ब्राह्मणों की सोच है, ब्राह्मणों की तरफ से आया वाला विचार है. ఈ రోజుల్లో క్రైస్తవ మిషనరీలుగా పనిచేస్తున్న వారు లేదా సువార్థికులు ఎక్కడికన్నా గ్రామాలకు వెళ్లి సువార్తని చెప్తుంటే ఈ వర్ణ వ్యవస్థ గురించి, ఈ తక్కువ కులాల గురించి లేదా ఈ బ్రాహ్మణ భావజాలంలో వీళ్ళు ఎంత తక్కువగా ఉన్నారో అన్న ఆ సంగతులు తెలియక మనం సువార్త చేస్తుంటే సువార్తకి అడ్డుపడేది తక్కువ కులాల వాళ్ళే.
यहाँ पर एक बात हमें समझना बहुत जरूरी है। जब लोग यीशु मसीह के बारे में गांव में जाके बताते हैं, प्रभु यीशु मसीह के बारे में लोगों को सुनाते बताते हैं, तो ये जो ऐसे लोग जो हैं जिनको बहुत सारी चीजें नहीं समझ में आती, नहीं मालूम है उनको, और ये शूद्र जो जिनको हम कहते हैं जो दलित लोग हैं, वो सबसे ज्यादा विरोध कर रहे हैं। ఈ అడ్డుపడే వాళ్ళల్లో బ్రాహ్మణులు గాని, క్షత్రియులు గాని, వైశ్యులు గాని మనకు కనపడరు గాని, తక్కువ జాతిగా పరిగణించబడుతున్న ఈ శూద్రులు లేదా అసలు వర్ణ వ్యవస్థలోనే లేని దళితులు, ఆదివాసులే ఎక్కువగా మరి క్రైస్తవ్యంపై దాడులు చేస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. हम जब सुसमाचार कोई बताता है, यीशु मसीह के बारे में बताते हैं, तो वो लोग विरोध कर रहे हैं। सबसे ज्यादा विरोध करने वाले शूद्र और दलित और आदिवासी जो निचले पायदान पर है, वो सबसे ज्यादा विरोध करते हैं। వాళ్ళకి ఈ బ్రాహ్మణులు వాళ్ళ ఐడియాలజీ, భావజాలం ఏదైతే ఉందో అదేంటో తెలియక మోసపోయిన వారు మాత్రమే. अभी हम यहाँ पर समझे कि जिनको ब्राह्मण की जो है सोच जो है उन्हें नहीं मालूम है, उसके द्वारा धोखा खाने वाले ये लोग हैं।